ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 14వ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది. రవిగురులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి యందు శుక్రబుధులు, అలాగే మీనరాశి యందు కుజరాహువుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, కన్యాకేతువు సంచారంలో ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుని యొక్క దోషము, అలాగే ఈ వారం లగాయితూ అర్ధాష్టమ రవి యొక్క దోషం అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే శుక్ర బుధ గ్రహాల యొక్క బలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ రెండవ స్థానమందు రాహుగ్రహం ప్రత్యేకించి కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే జరిగినటువంటి విషయం ఏంటి అంటే, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అయితే అవన్నీ కూడా ప్రతికూలించట్లేదు. కాబట్టి ఇక్కడ ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రావు. ఉదాహరణకి ఏదైనా మీరు ఒక పరీక్ష రాస్తే దాంట్లో మీరు ఊహించినటువంటి మార్కు రాదు, చాలా తక్కువగా వస్తుంది. అలానే ఫెయిల్ అయిపోరు. ఎందుకు? ఇవి గ్రహాలు ప్రతికూలంగా లేవు కాబట్టి. ఈ విషయాన్ని ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఫలితం కోసం ఎక్కువ శ్రమపడ్డా కూడా ఇక్కడ ప్రయోజనం లేదు. ఎందుకంటే అదృష్టాన్ని సూచించేటువంటి గ్రహాలు కొంత మీకు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం, కొంతకాలం తర్వాత ప్రారంభించుకోవడం. అలాగే ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు, ఉద్యోగం మారడానికి, ప్రమోషన్లకి లేదా ఇతర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంతకాలం వాయిదా వేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేగాక కుటుంబపరమైనటువంటి విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉండాలి. కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, సంతానం ఎలా ఉన్నారు, సంతాన పురోగతి ఎలా ఉన్నది, సంతానం సవ్యమైనటువంటి మార్గంలోనే వెళుతూ ఉన్నారా, ఇటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి సమయం. ప్రత్యేకించి కుంభరాశి వారికి తెలియనటువంటి భయం వేస్తూ ఉంటుంది. మానసిక అశాంతి, మానసికమైనటువంటి అలజడి కొంత ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఈ గ్రహస్థితిలో భాగమే. ప్రత్యేకించి బద్ధకం అనేటువంటిది అధికంగా ఉండడం, ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం, ఇటువంటి వాటివన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అతి విశ్వాసము అనగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది పడేటువంటి రాశి కూడా కుంభరాశి. మాట చాలా పదునుగా ఉంటుంది, మాట విసిరేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ వారంలో చెప్పుడు మాటలు విని ఎవరి దగ్గర కూడా ఏ విషయాన్ని వ్యక్తపరచకూడదు. చెప్పుడు మాటలు విని మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు. అలా వ్యక్తపరిస్తే బంధుత్వాలు, బాంధవ్యాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, దాన్ని అధిగమించగలుగుతారు. వ్యాపార పరిస్థితులు లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ, ఇలా గురువు ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.